నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు మొన్న కేంద్రం పెద్ద ఎత్తున వినాయక చవితి ముందు అనుకుంటా నాకు తెలిసి జిఎస్టీ ధరలు చాలా వాటి మీద చాలా వరకు ఆల్మోస్ట్ తగ్గించినటువంటి పరిస్థితి. అది గొప్పగా చెప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆల్మోస్ట్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద కానీ, లేదంటే కనుక ఆటోమొబైల్స్ మీద కానీ, లేదు అంటే నిత్యావసర వస్తువుల మీద కానీ, అట్లాగే ఏసీల మీద ఇప్పటికి కూడా తగ్గించి ఉంది జిఎస్టీ. అంటే కొన్ని వాటి మీద నిజంగా కూడా జిఎస్టీ తగ్గింది. కానీ ఎటొచ్చి బ్యూటీ దానికి సంబంధించి అంటే మనం కూడా ఇదే అంశాన్ని మీద ఆ రోజు మాట్లాడుకున్నాం కూడా. అంటే వాళ్ళు దసరా బొనాంజా అని, లేకుంటే దివాళీ బొనాంజా అని ఇట్లా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు బీజేపీ, అట్లాగే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులందరూ కూడా క్యాంపెయిన్ చేశారు. అది ప్రజలకు విస్తృతంగా కూడా తీసుకెళ్లారు కూడా. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే సామాన్య మధ్యతరగతి భారంగా మారుతున్నటువంటి ధరల నేపథ్యంలో కొంత మోదీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందుకనే జిఎస్టీ కౌన్సిల్ ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అని స్పష్టంగా ప్రజల ముందు ఉంచారు. అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే ఏంటంటే బ్యూటీ సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో 18% ఉండే. మనం ఈ అంశాన్ని గతంలో డిస్కస్ చేసినాం. అంటే కేవలం ఒక కార్పొరేట్ సెలూన్ సంస్థలోనో లేకుంటే అక్కడికి వెళ్ళి మనం బ్యూటీ సర్వీసెస్ కనుక తీసుకుంటే 18% మనకి ఉంది అని గతంలో ఉండే. అయితే అది ఇప్పుడు 5%కి కట్ చేశారు మన జిఎస్టీలో. సో భారీగా తగ్గించారు అని చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ 18% నుంచి 5% అయిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే మనకు తగ్గాలి కదా రేట్లు. ఫర్ ఎగ్జాంపుల్ 300 ఉన్నటువంటి సలూన్ కాస్ట్ మనకి విత్ 18% జిఎస్టీ అనుకుంటే 325 రూపాయలు అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు 5% పడింది అనుకోండి, ఇది కనీసం మనకి 305 రూపాయలు రావాలి కదా. అంటే ఒక 20 రూపాయలు తగ్గాలి, -20. ఇది లెక్క. అయితే ఇప్పుడు ఒక రకంగా కేంద్రం తగ్గించింది అని గొప్పలు చెప్పుకుంటుంటే 18% 5% చేసాం బ్యూటీ సర్వీసెస్ మీద అని చెప్పుకుంటుంటే ఇక్కడే తిరగాసు దాగి ఉంది. ఒక రకంగా బ్యూటీ ప్రోడక్ట్స్ మీద బ్యూటిఫుల్గానే బాధేస్తున్నారు. అంటే ఆ గతంలో ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు బాధుడే బాధుడు, అట్లా ఇప్పుడు బీజేపీ జాతీయ స్థాయిలో బాధుడే బాధేస్తున్నారు, బ్యూటిఫుల్గా బాధుతూ ఉన్నారు. ఎట్లా బ్యూటిఫుల్గా బాధుతున్నారు అంటే బ్యూటీకి సంబంధించినటువంటి ఆ యొక్క సంరక్షణ వ్యవహారంలో కానీ, ఫిజికల్ ఫిట్నెస్ విషయంలో కానీ, స్పాలు కానీ, యోగా, ఇట్లా అనేక ఈ యొక్క కేటగిరీస్లో 5% జిఎస్టీ ఖచ్చితంగా వాత పెట్టారు. అంటే 13%, 5% నుంచి 13% మేర ట్యాక్స్ తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే 13% తగ్గిస్తే 5% అయింది. అయితే ఇక్కడే తిరగాస్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూల్తో ఇప్పుడు కస్టమర్ల పైన కొత్త భారం కాబోతూ ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బ్యూటీ కూడా భారమే. ఏది తగ్గిన జిఎస్టీ ధరల తర్వాతే భారం, ఇది ముందు మాట్లాడట్ల, తగ్గిన తర్వాతే భారం. ఎట్లా అంటే ఇప్పుడు బ్యూటీ వెల్నెస్ ఛార్జీలు ఖచ్చితంగా పెరుగుతాయి అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎట్లా పెరుగుతాయి అంటే నేను ఒక సింపుల్ లాజిక్ రూపంలో చెప్తాను. అంటే ఇప్పుడు బ్యూటీ సర్వీసెస్ కానీ, ఫిజికల్ వెల్నెస్ సర్వీసులకు కానీ దానికి సంబంధించి ఇప్పటివరకు 18% జిఎస్టీ ఉండే. అంటే జిఎస్టీ అంటేనే మీకు తెలుసు గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఏదో ఉంటుంది. అయితే ఇక్కడ దాన్ని 5% తగ్గిస్తూ తమేదో గొప్ప చేశామని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోదీ సర్కార్ ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ రన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజా ఈ నిర్ణయంతో సెలూన్ కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్, బ్యూటీ పార్లర్స్, జిమ్ సెంటర్లు, యోగా క్లాసులకు వెళ్ళే వేలాది మంది కాదు లక్షలాది మందికి ఒక గొప్ప ప్రయోజనం అందింది అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం అందలేదని తెలుస్తుంది. ఎట్లా అంటే బ్యూటీ కానీ వెల్నెస్ సర్వీసుల పైన జిఎస్టీ 5% తగ్గించినప్పటికీ కస్టమర్లకు ఆ స్థాయిలో ప్రయోజనం చేకూరబోదని పారిశ్రామిక నిపుణులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు ఉన్న బిల్లు కంటే కూడా పెరగొచ్చట్టు కూడా ఆ దిశగా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎట్లా పెరగవచ్చు అంటే ఈ సర్వీసెస్ ఏదైతే బ్యూటీ కానీ వెల్నెస్ సంబంధించినటువంటి సర్వీసెస్ అందించే సర్వీస్ ప్రొవైడర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, దానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు అందకపోవటమే దీనికి కారణం అనేది విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నారు. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏంటి? ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్
అంటే ఈ ఐటీసీకి కేంద్రం ఇప్పుడు నో చెప్పింది. నో చెప్తే ఏంటి ప్రాబ్లం అంటే ఇక్కడ ఏదైతే మనకి బ్యూటీ సంరక్షణ అంటే మనం బ్యూటీ కోసం తహతహలాడుతూ ఉంటాం, బ్యూటీ ఫ్రీక్నెస్ ఉంటుంది. చాలామంది మహిళలు ఈ మధ్యకాలంలో యూనిసెక్స్ సెలూన్స్ పెరుగుతూ ఉన్నాయి, నార్మల్ సెలూన్స్ తగ్గిపోయినాయి, అంత కార్పొరేట్ కల్చర్ ఇన్కల్కేట్ అయిపోయింది మొత్తం అంతా కూడా. అది సిటీకి కూడా పాకిపోయింది, సిటీకి కాదు ఆఖరికి టౌన్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా పాకిపోయింది. మరోవైపు జిమ్ములు కూడా పెరుగుతూ ఉన్నాయి, జిమ్ములకు ఆదరణ పెరుగుతుంది, ఫిట్నెస్ ఫ్రీక్నెస్ పెరిగింది, ఫిజికల్ వెల్నెస్ సెంటర్లు వస్తూ ఉన్నాయి కొత్తగా. సో ఇప్పటి వరకు దీని మీద 18% GST అమల్లో ఉండేది. అయితే రీసెంట్గా GST కౌన్సిల్ మీటింగ్ తర్వాత 5% తగ్గించారు. అయితే ఇక్కడే ప్రధానంగా చిక్కు ఏంటంటే దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్రం పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు స్పష్టత కూడా ఇచ్చింది. మరి ఈ నెల 22వ తేదీ నుంచి కూడా ఈ నిర్ణయం అమల్లోకి రాబోతుంది, అంటే కేవలం 2 రోజుల్లో. మరి ఇప్పుడు తాజా నిర్ణయంతో ఈ బ్యూటీ సర్వీసెస్ కొంత చాలా చీప్గా అందుబాటులో వస్తాయని చాలామంది అనుకున్నారు. అయితే ఈ సేవలపైన GST 5% కేంద్రం చేసినప్పటికీ ఐటీసీ క్లెయిమ్లకు ఆస్కారం ఉండబోదని వెల్లడించింది. ఐటీసీ క్లెయిమ్స్కి నో చెప్పిందని చెప్పాం కదా ఇందాక, దానికి సంబంధించి అంటే ఇది అంతిమంగా కస్టమర్లకే భారంగా మారబోతున్నట్లుగా విశ్లేషకులు చెప్తారు. అంటే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఐటీసీ ఏదైతే ఉందో అది కస్టమర్స్ బేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు GST తగ్గిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కస్టమర్ల మీద భారం కాబోతా ఉంది. అయితే మొన్నటిదాకా ఈ బ్యూటీ సర్వీసులకి దాని మీద 18% GST వసూలు చేసినప్పటికీ అయితే ఈ సంస్థలు ఏదైతే ఈ సెలూన్ లేకుంటే ఈ బ్యూటీ సర్వీసెస్ ఇవి నడుపుతున్నటువంటి స్పాలు కానీ ఈ నడుపుతున్నటువంటి సంస్థలు తాము పెట్టినటువంటి ఆఫీసులకు కానీ లేకుంటే అక్కడ ఆ సెలూన్ సెంటర్లకు కానీ అక్కడ వాళ్ళు పే చేసే రెంట్ కానీ PR టీమ్కి అట్లాగే వాళ్ళకు ఇస్తున్నటువంటి కమిషన్లకు మార్కెటింగ్ ఇట్లా అన్ని వ్యవహారాలకు సంబంధించి అన్ని దశల్లో ప్రభుత్వానికి GSTని చెల్లిస్తూ పోతూ ఉన్నాయి ఇప్పటి వరకు. అయితే చివరికి ఈ మొత్తాన్ని కస్టమర్ల ద్వారా వచ్చే GST ఆదాయంలోనే మినహాయించుకొని మిగిలిన దాన్ని గవర్నమెంట్కి చెల్లిస్తూ ఉన్నాయి. మరి ఈ సర్దుబాటు సౌకర్యాన్ని ఐటీసీగా చెప్తూ ఉన్నారు. అయితే ఈ బ్యూటీ సర్వీసుల్లో ఐటీసీ క్లెయిమ్లకు ఆస్కారమే ఉండదని కేంద్రం తాజాగా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో దీంతో ఇప్పుడు తమ వ్యాపార కార్యకలాపాలకు చేసే చెల్లింపులు ఏదైతే ఉన్నాయో రెంట్ కానీ లేకుంటే వాళ్ళ మెయింటెనెన్స్ రెగ్యులర్ మెయింటెనెన్స్ అంతా కూడా అది భారం అవుతుంది. కాబట్టి ఇక అదంతా ఇప్పుడు ఆ సర్వీస్ ప్రొవైడర్ల మీద పడుతుంది. అయితే అందుకే ఇప్పుడు ఐటీసీని ఆ సర్వీస్ ప్రొవైడర్లు కోల్పోతారు కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేందుకు దాన్ని భర్తీ చేసుకునేందుకు తమ సర్వీస్ ఛార్జర్లని కస్టమర్లతోటే వసూలు చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు. అదనంగా ఇప్పుడు GST 5%తో పాటుగా కస్టమర్ ఛార్జ్ ఏదైతే వాళ్ళ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇదంతా ఐటీసీకి నో చెప్పినటువంటి కేంద్రం ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ ఛార్జెస్ రూపంలో వసూలు చేస్తారు, అంటే సర్వీస్ ఛార్జ్ రూపంలో వసూలు చేస్తారు. సో ఇప్పుడు ఖచ్చితంగా అటువంటి సర్వీస్ ఛార్జెస్ వేసే అవకాశం ఉంటుంది అని కూడా చాలా వరకు ఇండస్ట్రీ నిపుణులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు సర్వీస్ ఛార్జెస్ మనం ఇది పడుతుంది, అంటే బ్యూటీ కానీ వెల్నెస్ ఛార్జీలు పెరగొచ్చని అంటున్నారు కానీ GST తగ్గినంత మాత్రం ఈ ఛార్జీలు తగ్గే అవకాశాలు లేవు. ఇది ఖచ్చితంగా వినియోగదారులకి ఎవరైతే ఈ బ్యూటీ సర్వీసెస్ ఇవంతా కూడా తీసుకుంటారో వాళ్ళకు కనిపించినటువంటి కొత్త భారంగా మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ GST కేవలం 18% అంటే ఎక్కువగా వసూలు చేసినట్టుగా అనిపిస్తే అది 5% చేసినప్పటికీ కూడా ఇక్కడ చిన్న తిరకాసు పెట్టారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దానికి ఆస్కారమే లేదని చెప్పి కేంద్రం నో చెప్పింది. సో ఇప్పుడు వాళ్ళ రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా తలకు మించినటువంటి వాళ్ళకి భారం అవుతుంది. వాళ్ళు ఎందుకు బేర్ చేసుకుంటారు, వాళ్ళు ఆ బేర్ కస్టమర్ల మీద వేస్తారు. సో ఇప్పుడు ఆ కస్టమరే ఖచ్చితంగా చెల్లించుకోవాల్సినటువంటి అవసరం అది సర్వీస్ ఛార్జెస్ పేరుతో. సో ఇప్పుడు సర్వీస్ ఛార్జెస్ ప్లస్ GST, ఇప్పుడు సర్వీస్ ఛార్జెస్ ఎంత వేస్తారనేది అది వాళ్ళ ఇండివిజువల్ ఇష్టము. ఈ సర్వీస్ ఛార్జెస్ ప్లస్ GST 5%. ఇప్పుడు ఖచ్చితంగా మనము రెగ్యులర్గా పే చేసేదానికంటే కూడా ఎక్కువే పే చేస్తాం తప్పితే ఈ బ్యూటీ సెలూన్స్ ఈ ప్రోడక్ట్స్ సర్వీసెస్ ఇవన్నిటికి కూడా స్పాలు ఇట్లా ఈ 18.5 చేసినప్పటికీ మనకు పెద్ద ఫాయిదా లేదు, ఫరక్కు లేదు. ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి, తగ్గేదైతే మాత్రం లేదు. సో దీంతో ఇప్పుడు GST తగ్గించినంత మాత్రం మనకేదో పెద్ద లాభపడిపోయిందని సంబరపడి సంకలు గుద్దుకోవాల్సినటువంటి అవసరం లేదు. గతం కంటే కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి అని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే ఇప్పుడు నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద మరి GST 18 నుంచి 5% చేసిన తర్వాత సర్వీస్ ఛార్జెస్ పేరుతో మరి నిజంగా భారం అని మీకు అనిపిస్తే ఎందుకు ఇటువంటి వ్యవహారాలు చేస్తోంది కేంద్రం? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.